అధికారం కోసం కాదు, మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా జగన్పై తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు, కానీ మమ్మల్ని తొక్కేస్తామంటే మేము తొక్కేస్తామన్నారు. తనపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నానని అన్నారు. ప్రజల కష్టాలు కన్నీళ్లు నావే అనుకుని పనిచేస్తున్నానని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 మందితో జనసేనను ప్రారంభించామని, ఇవాళ 6.5 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. ఒక ఆశయం కోసం వచ్చిన వాణ్ణి ఓడిపోతే శూన్యమనిపించిందని, అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యమిచ్చేందుకు వచ్చానన్నారు. ఇంకెవరూ బతకూడదు, మా గుంపే బతకాలనుకుంటే కుదరదన్నారు. కుటుంబంలోని ఒక వ్యక్తి రాజకీయాలకు వస్తే కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెడతారని, చాలామంది భయపెట్టారని, చట్టాలు అందరూ చెప్పేవారే కానీ ఎవరూ పాటించరన్నారు. అధికారంలో ఉన్న మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తోందన్నారు. ఒక సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పుట్టగతులు ఉండవనుకున్నారని, పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. తనపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నానని అన్నారు. జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో చూశారని, ప్రజలు తిరగబడితే ఎవరూ తట్టుకోలేరని పవన్ అన్నారు. తల ఉంచుకొని వెళ్తున్నా మన మీద దాడి చేసే సమూహాలు ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచనింపజేసేనాను. నేను ఏదైనా చేద్దాం అనుకునే తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర అని ఉంటుంది. అసమర్థుని జీవయాత్రలో తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను. ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత, తన మీద తన కోపం, ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించేవాడు. నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను. తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను. ఇందాక చెప్పింది ధైర్యం లేని స్వభావాన్ని, ధర్మం నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి, నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా, లేదంటే నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే, ఆయన తప్పని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను, యాక్టింగ్ అనే వృత్తిని. అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శతఘ్నిలా పేలుతాడు. వైసీపీ వాళ్ళు వచ్చి 5 మంది ఉంటున్న 10 మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ప్రతి వాడవాడ నువ్వు వెళ్ళాలి. శతఘ్ని అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతఘ్ని కాదు. అది మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం? జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాను. పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు అంటే నేను పంచుకోవాల్సింది, కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టాను. దట్ ఈస్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన. జనసేన ఆవిర్భావానికి మూలం కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అది ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే, సగటు మనిషికి ఆడి కులం ఉండదు, మతం ఉండదు. సగటు మధ్యతరగతి మనిషికి వాడు కట్టుబాట్లను పాటిస్తాడు, చట్టాలకి అతీతంగా వెళ్ళడు, చట్టాలకి లోబడే బతుకుతాడు, భయపడతాడు. పోలీసులు అంటే, లా అంటే భయపడతాడు, చట్టాలంటే భయపడతాడు. కానీ అలాగే పెరిగాను నేను కూడా. ఒకసారి నా కష్టాలు ఎలా ఉన్నాయంటే, నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి. నా కష్టాలు లేవు. నిజంగా చెప్పాలంటే నేను అరువు తెచ్చుకున్న కష్టాలు నాయన్ని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యాలయాలు పునఃవైభవం సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుందని అన్నారు. క్వాలిఫైడ్ టీచర్లు, విశాలమైన తరగతి గదులు, చక్కని మరుగుదొడ్లు, ఫర్నిచర్తో ఈ ప్రభుత్వంలో పాఠశాలలన్నీ విలసిల్లుతున్నాయని చెప్పుకొచ్చారు. చుండూరు వెంకటరెడ్డి మున్సిపల్ హైస్కూల్ నందు 14వ ఆర్థిక సంఘం నిధులు 1.50 కోట్లతో నిర్మించిన 10 అదనపు తరగతి గదులను పశ్చిమ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి నేడు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. తెలుగుదేశం హయాంలో విద్యాలయాలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితుల్లో ఉండేవని, కానీ నేడు సకల వసతులతో కళకళలాడుతున్నాయన్నారు.
సిబిఆర్ హై స్కూల్ ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈ పాఠశాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో దేశ విదేశాలలో స్థిరపడ్డారన్నారు. ఇటీవల పూర్వ విద్యార్థులందరూ కలిసి స్కూల్ ఆవరణలో ఒక కళా వేదికను నిర్మించడం హర్షణీయమన్నారు. అలాగే మండలానికో మహిళా జూనియర్ కళాశాల ఉండాలన్న ఉద్దేశంతో హైస్కూల్ ఆవరణలో ఒక జూనియర్ కళాశాలను కూడా గత ఏడాది ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 26 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నట్లు చెప్పారు. వీరంతా చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కళాశాల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ స్కూల్లో 120 మంది పిల్లల స్ట్రెంగ్త్ ఉంది. ఈ 180 మంది పిల్లలు కాకుండా మండలానికి ఒక జూనియర్ కాలేజీ మహిళలకు అని చెప్పనే ఉద్దేశంతో దాన్ని కూడా పోయిన సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. 26 మంది జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీకి సంబంధించినటువంటి కానీ. హెచ్ఎం గారు పని చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే 10th క్లాసు ప్రైవేట్ స్కూల్స్లో అయిపోతుందో ఆ స్కూల్స్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుకుని డిగ్రీ కాలేజీ స్ట్రెంగ్త్ని కొంచెం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ కన్నా ప్రైవేటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా సకల సౌకర్యాలతో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి. జూనియర్ కాలేజీ స్ట్రెంగ్త్ పెరగాలి. అలాగే మొన్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆ కళావేదికని కూడా ఇచ్చేశారు. కాబట్టి పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫోకస్ పెట్టారు. కాబట్టి దాన్ని పూర్తిగా అమలు చేసే విధంగా. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని బలంగా నమ్మే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కనుకనే రాష్ట్రంలో విద్యను అభ్యసించే వారి శాతాన్ని పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశలలోనూ చేయూతనందిస్తూ విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యా విధానంలో జగనన్న ప్రభుత్వం చేసిన మార్పులు, తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. ఎందుకంటే గతంలో ఇంత ప్రసిద్ధి చెందిన స్కూల్కి ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు 1,50,00,000తో 10 రూములు కట్టి అదనంగా ఇక్కడ మళ్ళీ జూనియర్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం కానివ్వండి, అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీతో పాటు కోర్సెస్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనందరూ కూడా భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపీట వేస్తూ చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రింబర్స్మెంట్ వరకు కూడా జగనన్న గోరుముద్ద కానీ, జగనన్న విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి కూడా జగనన్న పిల్లల చదువుల కోసం ఎంతో తపన పడుతున్న వ్యక్తి. దానిలో భాగంగా సిబిఆర్ హై స్కూల్ను కూడా ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసు, డిఈ గురునాథం, ఏఈ వెంకటేషు, హైస్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్వి సుబ్రహ్మణ్యం, స్థానిక కార్పొరేటర్ బాలస్వామి, నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, ఒగ్గు వికి, చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం అంటే జగన్ ప్రభుత్వమే ప్రజలకు గుర్తుకు వస్తుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. కృష్ణలంక ప్రాంతం అంటే వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారిందని, కృష్ణలంక ప్రాంత వాసుల ఇళ్ల పట్టాల సమస్య తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగన్ను విమర్శించే స్థాయి గద్దె రామ్మోహన్కు లేదని, గత 5 సంవత్సరాలు అబద్ధపు ప్రచారాలతో కాలం గడిపారని, విజయవాడ తూర్పులో ఆయన పని అయిపోయిందని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోట 18వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ డివిజన్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. 17వ డివిజన్లో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 విలువ చేసే టిఫిన్ బండి, 3 తోపుడు బండ్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఓటమి భయంతోనే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలతో గద్దె రామ్మోహన్ నిజస్వరూపం బయటపడుతోందని అన్నారు. 650 కోట్లతో నియోజకవర్గం అభివృద్ధిని చేశానని దమ్ముగా చెప్పుకోగలమని అన్నారు. నీచ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలని విమర్శించారు. ఒక మహిళ తాను పొందిన లబ్ధిపై సంతోషం వ్యక్తం చేస్తే చూసి తట్టుకోలేని టీడీపీ నేతలు గీతాంజలి మృతి చెందేలా ట్రోలింగులు, పోస్టింగులు చేశారన్నారు.
పసిపిల్లలకు తల్లిని లేకుండా చేసింది టీడీపీ నేతలేనన్నారు. తలకిందులుగా తపస్సు చేసిన నారా లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడన్నారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారన్నారు. రాణి గారి తోట 2 ప్రాంతాలు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటగా ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రజానికమే చెప్పుతున్నారు, మేము చెప్పట్లా. ప్రాంతంలో తిరుగుతుంటే మా ప్రాంతం ఇదివరకు వరదలతో, మురికి నీళ్ళతో, డ్రైనేజీలు పొంగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు విజయవాడ నగరంలోనే అంబేద్కర్ పార్క్ తర్వాత ఈరోజు మా ప్రాంతం ఎంతో పేరు తెచ్చుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు అందిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేమందరం గారా దాదాపుగా 4.5 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలంలో గారా మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రజానికం ఒక కష్టకాలంలో తిరిగితే ఈరోజు ప్రజానికం మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. ఈరోజు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి అభివృద్ధి కార్యక్రమం గారు మేము చెప్పుకోగలిగాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అక్క చెల్లెమ్మలను గడప దగ్గరికి వెళ్ళి పలకరించే ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పుకున్నాం. ఏ ప్రభుత్వం కూడా గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యల గురించి అడగల. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గడపకి ప్రతిరోజు వాలంటీర్ ద్వారా కానీ, నాయకుల ద్వారా కానీ, ఎమ్మెల్యేల ద్వారా కానీ, ఇన్ఛార్జీల ద్వారా ప్రతి గడపను కూడా పరిశీలిస్తున్నాం. ఏమైనా మీకు ఇబ్బందికరంగా ఉందని ప్రతిరోజు గడపకి వెళ్తున్నాం. అమ్మ ఒడి కావాలన్నా, ఆసరా కావాలన్నా, చేయూత కావాలన్నా, తోడు కావాలన్నా, విద్యా దీవెన కావాలన్నా, వసతి దీవెన కావాలన్నా, విదేశీ విద్యా దీవెన కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తాయని కూడా ఈ అక్క చెల్లెమ్మలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నానని, ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి తనకు సీట్ లేదని చెప్పడంతో ఎంతో బాధ కలిగిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. సీట్ ఇవ్వలేకపోతే నిన్న కూడా ఐవీఆర్ఎస్ సర్వే ఎందుకు చేయించారని ప్రశ్నించారు. తనకు సీట్ ఇవ్వలేదని, పార్టీ మారే పరిస్థితి లేదని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. చివరి నిమిషం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం సీటును టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు కేటాయించకపోవడంతో కార్యకర్తలు పోరంకిలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బయట నుంచి వచ్చి పోటీ చేసే అభ్యర్థులు తమకు వద్దని, తమకు బోడేనే కావాలంటూ నినాదాలు చేశారు. వారి కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలు సహనం కోల్పోవద్దని, ఎవరూ ఇటువంటి ఘటనలకు పాల్పడవద్దని బోడే ప్రసాద్ సూచించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోడే ప్రసాద్ మాట్లాడుతూ 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. 2019లో ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడానని అన్నారు. కుటుంబం కన్నా పార్టీకి ఎక్కువ సమయం కేటాయించానని, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పనిచేశానని చెప్పారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదని, సీటు లేదని చెప్పినప్పుడు మనసుకు చాలా బాధ కలిగిందన్నారు. నారా కుటుంబం, నందమూరి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని, బయట వ్యక్తులు వస్తే తాను గెలిచి సాధించుకుంటానని తెలిపారు. తాను పార్టీ మారేది లేదని, పార్టీలోనే ఉంటానని, చివరి నిమిషం వరకు ఎదురు చూస్తానని, చంద్రబాబు ఫోటోతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో నీకు అవకాశం కల్పించట్లేదు అని చెప్తే నిజంగా నా గుండె కలిసి వేసింది. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ 10 సంవత్సరాల్లో భార్య పిల్లలకి కూడా దూరంగా కనీసం కుటుంబంతో గడపలేని సమయాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. కనీసం ఇంట్లో భార్య చీర కొనుక్కోవాలనో, నగ కొనుక్కోవాలని అడిగితేనే మనం తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనం తర్వాత కొనుక్కోవచ్చు, ముందు పార్టీని విజయవంతంగా నడిపించాలి, ముందుకు తీసుకెళ్లాలని నేను నా దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లా. నిజంగా నాకు
చాలా బాధగా ఉంది. కానీ నేను చంద్రబాబు నాయుడు గారి భక్తుడినే. ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా నెత్తి మీద పెట్టుకొని నాకొచ్చే మెజార్టీ కన్నా మేము డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తాం. కానీ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిని నిలబెడితే మాత్రం ఇక్కడ నాకన్నా కూడా కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదారుస్తా ఉన్నారు. నా బాధని నేను ఏ విధంగా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నా. నిజంగా చెప్తా ఉన్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని వారి నుంచి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం తీసుకునే ఓట్లు అడిగి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గెలిచి మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలంటేనే పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న బోడే ప్రసాద్ గారికి అవకాశం ఇవ్వాలని, అలా అయితేనే ఇక్కడ సాధ్యం అవుతుందని ఒకసారి పునరాలోచించాలనే విషయాన్ని కోరుతున్నాం. అలా కాకపోతే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. మరి ఇక్కడ కష్ట ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ వాళ్ళు, డివిజన్ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ 42 గ్రామాలకు సంబంధించిన పార్టీ నాయకత్వం అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరొకసారి పునఃపరిశీలించాలని. ప్రజల్లో నుండి వచ్చిన నాయకుడు కేశినేని చిన్ని అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశంసించారు. మెడికల్ క్యాంప్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేశారని అన్నారు. సేవ చేసే కేశినేని చిన్నిని ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో 48వ డివిజన్ చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణుల కళ్యాణ మండపం వద్ద రజక సోదరులకు ఇస్తిరిపెట్టెలు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు మరియు మహిళల జీవనోపాధికి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశినేని ట్రస్ట్ చైర్మన్ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా, డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు, రజకులకు ఇస్తిరిపెట్టెలు పంపిణీ చేశారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పేదలకు సేవ చేసేందుకు కేశినేని శివనాథ్ ఎప్పుడు ముందుంటారని ప్రశంసించారు. మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎంపీ ఇలాంటి మంచి పనులు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రజల్లో నుండి వచ్చిన నాయకుడు కేశినేని చిన్ని అని వెల్లడించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మేలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నానిలాగా నేను ఒకసారి వచ్చి పార్లమెంట్లో పోటీ చేయను. ముందు నేను ప్రజల్లోంచి రావాలి, ప్రజలకి నేను సహాయం చేయాలి, ప్రజల మన్ననలు పొందాలి, వాళ్ళ మనసులను దోచుకోవాలి నేను అని ఈ కార్యక్రమం తలపెట్టాడు. కోట్లాది రూపాయలు ఆయన సంపదలో, ఆయన సంపాదించినటువంటి కష్టార్జితంలో కోట్లాది రూపాయలు ఈ ఒక్కచోటే కాదు, 7 పార్లమెంట్ నియోజకవర్గంలో, దాదాపు 7 పార్లమెంట్ నియోజకవర్గం అంటే 17 లక్షల మంది పైన ఉంటారు. ఆ 17 లక్షల మందిలో చాలామంది పేదలకి ఆయన సొంత డబ్బులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ పంచుతున్నాడు. అందరూ టపట్లు కొట్టి ఆయన అభినందించారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ మాట్లాడుతూ కేశినేని శివనాథ్ ప్రజలకు మేలు చేసే నాయకుడని కొనియాడారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఉచితంగా భోజనం అందించారని, మెడికల్ క్యాంపులు నిర్వహించారని అన్నారు. రాబోయే ఎన్నికలలో కేశినేని శివనాథ్ను ఎంపీగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. మరి ఇస్త్రీ పెట్లు కానీ ఈ రకంగా మరి పేద బడుగు బలహీన వర్గాలకి ఇవ్వడం జరిగింది. ఆయన కేశినేని శివనాథ్ గారు
ఒక ప్రతిరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే ఆ అన్నా క్యాంటీన్ని ఈ యొక్క పార్టీలు వైఎస్ఆర్ పార్టీ తీసేసినప్పటికీ మరి అన్నా క్యాంటీన్లను కొనసాగించినటువంటి ఘనత ఒక కేశినేని శివనాథ్ గారు మాత్రమే. మరి అట్లాగే మరి మెగా మెడికల్ క్యాంపులు పెట్టారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఏంటి. అలాగే వాళ్ళకి ఉచితమైనటువంటి కళ్ళు ఆపరేషన్ కానీ చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు, క్యాన్సర్కి ఉన్నటువంటి క్యాన్సర్ టెస్టింగ్కి దాదాపు 25,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ క్యాన్సర్ టెస్టులు కూడా ఉచితంగా చేపించినటువంటి ఘనత కేశినేని శివనాథ్ చిన్ని గారిది. ముఖ్యమంత్రిని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కోసం 23 సీట్లకు పరిమితమై చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్ధమయ్యాడని, అతనితో పాటు జన సైనికులను కూడా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు ఆధ్వర్యంలో పాత రాజరాజేశ్వరిపేట మసీదు రోడ్డు దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్తో పాటు మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ను ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ 23 సీట్లకే పరిమితమయ్యారని, చంద్రబాబు పల్లకి మోయడానికి జన సైనికులను కూడా పల్లకి మోపిస్తున్నాడని విమర్శించారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశాం, మేమే ప్రజలకి అండగా ఉన్నాం, మేమే ప్రజలకి ఎంతో మేలు చేశామని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా, ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ప్రజలకి మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలో వచ్చిన చంద్రబాబుకి మళ్ళీ ఈ ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు చేసి మరి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఓటు అడుగుతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఓటు వేసి జగనన్నను గెలిపిస్తాం అంటుంటే వీళ్ళేమో జగనన్న ఏదైతే పథకాలు ఇస్తున్నాడో, ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడని చెప్తున్నారు. మేము ఇచ్చే పథకాలని చూసి మేము పథకాలు ఇస్తే శ్రీలంక అంటున్నారు, వాళ్ళు పథకాలు ఇస్తే సింగపూర్ అంట. మీరే గ్రహించుకోవాలి. పేదవాడు బాగుపడడం, పేదవాడికి సంక్షేమ పథకాలు ఇవ్వడం, పేదవాడికి ఇల్లులు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబుకి మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోయడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ జన సైనికుల్ని మోసం చేస్తూ, కాపు సోదరుల్ని మోసం చేస్తూ పల్లకీలు మోస్తున్నాడు. ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినాయా, అభివృద్ధి పదంలో ఇంకా ఏమైనా పని చేయాల్సి ఉందా అన్నది ప్రతి ఒక్క గడపకి వెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది. ఆసిఫ్ గారు గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు గుంపులన్నీ కలిసి వస్తున్నాయి జగనన్నని ఎదుర్కోవడానికి. సింగిల్గా వచ్చే ధైర్యం లేక వారం 5 రోజులు వెళ్ళి ఢిల్లీలోన అక్కడ ఉండి వాళ్ళని బతివులాడుకొని మరీ తెచ్చుకున్నారు. అయినా కానీ ఎన్ని పొత్తులు కలిసినా, ఎన్ని జెండాలు కలిసినా జగనన్నని ఏమీ చేయలేరు. ఈరోజు టీడీపీలోన, జనసేనలోన ఏదైతే జనసేనకి 24 ఇస్తే అందులో 3 వెనక్కి బీజేపీకి ఇవ్వటం జరిగింది. 21 ఉన్నాయి. ఈ 21లో కూడా నిన్న మిథున్ రెడ్డి గారు తెలియజేసినారు 11 ఆల్రెడీ టీడీపీ నాయకులు మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇందులో జనసేన నాయకులు అన్న వాళ్ళు ఎక్కడున్నారు చూపించమని డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. జగనన్న పథకాలు అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా, మహిళలు, పురుషులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి తమదైన శైలిలో ఓటు వేస్తామని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మరి జగనన్న ఇచ్చినటువంటి పథకాలే కారణం. ఆయన పరిపాలన సౌలభ్యం కానీ, ఆయన ప్రజల ముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడంలో కానీ సఫలీకృతమైనట్టు ఈ ప్రభుత్వం చేసినట్టు గత ప్రభుత్వంలో ఏమీ కూడా చేయలేదని గట్టిగా చెప్తున్నాం. మరి ఈ డివిజన్కి వచ్చేసరికి చక్కటి రోడ్లు వేయిస్తున్నాం, డ్రైన్లు నిర్మిస్తున్నాం, అలాగే వాటర్ సమస్య లేకుండా కొత్త
పైప్ లైన్లు వేయించడం జరిగింది. సుమారు 7 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి కేటాయించడం జరిగింది. అలాగే సంక్షేమ కార్యక్రమానికి 21 కోట్ల దాకా సుమారు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇటువంటి ఈ డివిజన్లో నూతన వాటర్ ట్యాంకును 4 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. జనసేనను అధికారంలో భాగస్వామ్యం చేయడమే ధ్యేయంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ కోరారు. సామాన్యులను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే దక్కుతుందని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేది జనసేన ఆశయమని ఆయన వెల్లడించారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక 53వ డివిజన్లో పొట్నూరు శ్రీనివాసరావు, రేకపల్లి శ్రీనివాసరావు, మోహన్ రావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో ఉన్న జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులకు జనసేన ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకుల మధ్య పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. 5 ఏళ్ల పాటు పోటీ చేయకపోయినా రాష్ట్రం బాగుండాలనే గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ విశేష కృషి చేశారని తెలిపారు. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడడానికి, పునాదులు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. 2009లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగలేదు, తగ్గలేదని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారని మహేష్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 1,00,000 మందిని కొత్త వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. మరి 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీని అనేక ఇబ్బందుల మధ్య, ఒడిదుడుకుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని ఏర్పాటు చేశారు. మరి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు పోటీ చేయకపోయినా ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా ఆయన ఆ రోజున తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు, కృషి చేశారు. 2019కి ముందు నుంచి మీరు చూస్తే, ఒక ఏడాదిన్నర ముందు నుంచి చూస్తే ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడడానికి, పునాదులు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు. అన్ని ప్రతికూల పరిస్థితులే కదా. చాలామంది ఈ రోజున పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే పార్టీ వేదిక ఉండబట్టే మాట్లాడుతున్నారు, జనసేన పార్టీ ఉండబట్టే మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టబట్టే మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే మీరందరూ ఎక్కడ ఉండేవాళ్ళో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వామపక్షాల నుండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు బరిలో నిలుస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి దొనిపూడి కాశీనాథ్ పేర్కొన్నారు. విజయవాడలో అభివృద్ధి అంటే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలోనే జరిగిందని వెల్లడించారు. విజయవాడ నగరంలో ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో టీడీపీ, వైసీపీ నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. శ్రీశ్రీ భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దొనిపూడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ, బాబు, పవన్ల జోడీ వల్ల ఏపీకి ప్రయోజనం ఏమిటని, మతతత్వ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. మోడీ టీడీపీ, మోడీ జనసేనలుగా మీ పార్టీలను మార్చారని విమర్శించారు. ప్రజల క్షేమం కోరితే ఈ పొత్తు ఒప్పుకునేవారా అని ప్రశ్నించారు. నోటా తక్కువగా ఓట్లు ఉన్న బీజేపీ అండగా నిలబడటం సిగ్గుచేటన్నారు. మోడీ ఎడమవైపు వైసీపీ, కుడివైపు టీడీపీని పెట్టుకున్నారని, అటువంటి బీజేపీతో పెట్టుకున్న పొత్తు శంకర పొత్తుగా భావిస్తున్నామని ఎద్దేవా చేశారు. కులమతాల ప్రాతిపదికన చేసే నీచ రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని, ప్రజలు కూడా స్వార్థ రాజకీయాల ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. మోడీతో జతకట్టినటువంటి మీకు ఆంధ్రదేశంలో స్థానం లేకుండా చేయాలని చెప్పనేటువంటిది ఆంధ్రదేశ ప్రజానీకానికి ఈ సందర్భంగా సిపిఎంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మైనారిటీలకి రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రదేశంలో ఎక్కడా కూడా నోటా ఓటు, నోటాకి చేసినటువంటి మోడీని, బీజేపీని మళ్ళీ తీసుకొచ్చి అందరం ఎక్కించేటువంటి దానికి, ఎంతో కొంత పర్సంటేజ్ చూపించేటువంటి దానికి జరుగుతూ ఉన్నటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ప్రజలు సహించరు, ప్రజలు ఏమాత్రం కూడా హర్షించట్లేదని చెప్పనేది గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే చంద్రబాబుకి కానీ,
ఇటు పవన్ కళ్యాణ్కి కానీ మేము చెప్తా ఉంది, మీకు ఒంటరిగా పోటీ చేసి లేదు ఇద్దరూ కలిసి పోటీ చేసేటువంటి దమ్ము లేకపోబట్టే కదా మోడీని కలుపుకుంది మీరు. అనంతరం డివి కృష్ణారావు మాట్లాడుతూ కామన్ సివిల్ కోడ్ పేరుతో బీజేపీ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుందని, ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఏఏపై ఏపీలో 3 ప్రధాన పార్టీల వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. ఈ సిఏఏ దాంట్లో మీ వైఖరి చెప్పండి అని ఈ 3 పార్టీలకి సిపిఎం అడుగుతోంది. ఈ పద్ధతుల్లో కనుక చెప్పకపోతే మీ నిజాయితీని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుని ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పని కూడా మేము చెప్పదలిచాం. అదేవిధంగా మోడీతో ఎన్నికల సందర్భంలో ఆయన ఒక మాట చెప్పాడు. గత ఎన్నికల్లో మోడీ మేము 15 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పని పార్లమెంట్లో ప్రకటించిన దాన్ని మేము తిరుపతి వెంకన్న సాక్షిగా మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఈ 10 ఏళ్లలో ఎక్కడ ఊసి ఎత్తలేదు. పైగా ప్రత్యేక హోదా గతించిన చైత్ర అని చెప్పారు. తర్వాత తల్లికి రాజధానికి నిధులు లేవు, రాజధాని ఎక్కడో తెలియదు, పోలవరం లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు. ఈ రకంగా రాష్ట్రానికి ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఇచ్చిన హామీలన్నిటినీ తొంగలో దక్కిన పరిస్థితి మనం చూసాం. అలాంటి మోడీతో అలాంటి బీజేపీతో ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడం ఈ రకంగా చాలా గర్హనీయం అని చెప్పని మేము చెప్పదలిచాం. ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ సంస్థ వివో అత్యాధునిక ఫీచర్లతో వివో V30 ప్రో పేరుతో తీసుకొచ్చిన నూతన మొబైల్ మోడల్ను విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆవిష్కరించారు. వివో V30 ప్రో పేరుతో ఇండియాలో స్లిమెస్ట్ ఫోన్ను అందుబాటులోకి వచ్చిందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ సంస్థ వివో అత్యాధునిక ఫీచర్స్తో వివో V30 ప్రో పేరుతో నూతన మొబైల్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. అరండల్పేటలోని బిగ్ సి షోరూమ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఈ మొబైల్స్ను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం కస్టమర్లకు వివో V30 ప్రో ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న కొద్ది మొబైల్స్లో కొత్త రకం ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. వివో V30 ప్రో పేరుతో ఇండియాలో స్లిమ్మెస్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అత్యంత స్లిమ్ అండ్ స్మార్ట్ ఫోన్గా మరి వివో ఇవాళ 7,000 నుంచి మరి 60,000 70,000 వరకు వెరైటీస్ కూడా చూపించడం అనేది సంతోషంగా ఉంది. టెక్నాలజీ ఇవాళ అత్యాధునిక టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ని మరి వివో కంపెనీ కానీ మిగిలినటువంటి కంపెనీలు కానీ తీసుకురావటం, ప్రజలకి చేరువలో ఉండటం, వీడియో కాల్స్ కానీ ఫొటోస్ కానీ చాలా హై పిక్సెల్ మరి క్వాలిటీతో రావటం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి ఏదైతే మంచి కంపెనీలు వాళ్ళు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయో దాన్ని అన్నీ అంటే సర్వీస్ పార్ట్లో కానీ అలాగే ఫైనాన్స్ పార్ట్లో కానీ జీరో పేమెంట్తో ఇవ్వటం కానీ ఈఎంఐలతో సిస్టమ్తో ఇవ్వటం కానీ అన్నీ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అనంతరం వివో ఏపీ తెలంగాణ మేనేజర్ ఈశ్వర్ మాట్లాడుతూ అత్యాధునిక ఫీచర్స్తో వివో V30 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించడం జరిగిందన్నారు. స్టూడియో లైట్ ఆరా అడ్వాన్స్డ్ కెమెరా ఫీచర్స్ ఈ మొబైల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. వివో తరపున ఈరోజు మనం వివో V30 సిరీస్ అనేది బిగ్ సి కొలాబరేషన్తో మనం ఇక్కడ విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ఫోన్ ఒక మేజర్ ప్రత్యేకతలు ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫర్ 2024లో మనకి ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టూడియో లైట్ ఆరా ఎఫెక్ట్ అనేది మనకి దీంట్లో మనకి అడిషనల్గా ఫోటోగ్రఫీ బెస్ట్ రావడానికి మనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం 50 MP సెల్ఫీ కెమెరా అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కెమెరా పరంగా పూర్తిగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది దీంట్లో మనకి అవైలబిలిటీ ఉన్నాయి అండ్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్. అండ్ ఇది అన్ని ప్రైస్ రేంజెస్లో అవైలబిలిటీ ఉంది అండ్ కస్టమర్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మనం తీసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం అన్ని జీరో డౌన్ పేమెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తూ అట్ ద సేమ్ టైం ఈరోజు బోండా ఉమా గారితో ఓకేనా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం ఒక మంచి గ్లకోమా ముందుగానే గుర్తించేందుకు ప్రతి ఏటా కంటి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు దీప్తి మయాంక్రామ్ తెలిపారు. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల గ్లకోమా వచ్చే అవకాశం ఉందన్నారు. గ్లకోమా వచ్చిన వారికి కంట్లో వచ్చే ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి, చూపు తగ్గకుండా ఉండేందుకు వైద్యం అవసరమని, కొన్నిసార్లు ఆపరేషన్లు కూడా చేయాల్సి వస్తుందన్నారు.
గ్లకోమా గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకొని తాడిగడపలోని ఎల్బీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దీప్తి, డాక్టర్ మయాంక్ రాయ్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్లకోమా అనేది కంటి ఒత్తిడి సంబంధిత దృష్టిలోపమని చెప్పారు. కొన్ని రకాల వ్యాధులకు దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్స్ వాడకం వలన కంటి లోపల ఒత్తిడి పెరిగి దృష్టిలోపానికి దారితీస్తుందని చెప్పారు. 2040 నాటికి గ్లకోమా వ్యాధితో బాధపడే వారి సంఖ్య 76 మిలియన్ల నుండి 111.8 మిలియన్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వారోత్సవాలు స్టెరాయిడ్ ప్రేరిత గ్లకోమా అనే అంశంపైన దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఎల్బీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వారు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 4062 మంది పిల్లల్లో 2.2% మంది స్టెరాయిడ్ ప్రేరిత గ్లకోమా కలిగి ఉన్నట్లు, అలాంటి వారిలో 30% మంది అంధత్వంతో తమ దగ్గరకు వస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. గ్లకోమాను ముందస్తుగా కనుకొని సకాలంలో చికిత్స అందిస్తే దృష్టి కోల్పోవటం నివారించవచ్చని చెప్పారు. Now, what is steroid-induced glaucoma, and who are the people who are more prone to develop this type of glaucoma? So, first I'll talk about what is glaucoma. So, glaucoma affects your nerves. The cause is raised pressure of the eye. So, people who are having any disease like asthma, or if they are having joint problem, that is arthritis, or for any other systemic disease, if they are on long-term usage of steroids, then these are the people who are more prone to develop steroid-induced glaucoma. When talking about the age group, this can happen in children as well as in adults. When talking about why this can happen in children, so there are many children who have allergy, eye-related allergy, for which they are prescribed steroid eye. గ్లాకోమా గురించి అందరికీ అవగాహన తెలియచేస్తున్నాం. సో పెద్దల్లో మరియు చిన్నపిల్లల్లో కూడా వచ్చే గ్లాకోమా గురించి అందరికీ అవగాహన తెలియచేయడానికి ఈ వారం గ్లాకోమా అవేర్నెస్ వాక్ 10వ తారీఖుని కండక్ట్ చేసాం. అలానే 11వ తారీఖు అందరు పేషెంట్లు ఇంటరాక్టివ్ ఫోరంలో పెట్టి అందరికీ గ్లాకోమాకి సంబంధించిన ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇది కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్టీరాయిడ్ వల్ల వచ్చే గ్లాకోమా గురించి ఒత్తిడి చేసి చెప్దామని మా ప్రయత్నం. ఇందులో ఏంటంటే స్టీరాయిడ్స్ పెద్దవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు, లేదంటే కీళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు, అలానే చిన్నపిల్లల్లో ఎలర్జీకి, కంటి ఎలర్జీకి స్టీరాయిడ్ మెడికేషన్స్ అన్నవి ఇస్తారు. మాకు 3వ నెల దాకా బాగానే ఉంది పాప. 4వ నెల వచ్చిన తర్వాత కుడుకను కొంచెం నీళ్ళు కారటం, కొంచెం పెద్ద కావటం, మరి ఎరుపు రావటం అవి మాకు సూచనలు తెలిసినాయి. మేము భీమవరం కాశీ హాస్పిటల్ అనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, కన్ను డాక్టర్ గారికి. ఆయన ఈ అడ్రస్ ఇక్కడ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళమని 2 అడ్రస్లు మాకు రాసిచ్చారు ఆ డాక్టర్ గారు. మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మరి అన్ని టెస్టులు చేసిన తర్వాత మరి మేడం గారు, దీప్తి మేడం గారు, మరి సార్ వాళ్ళందరూ టెస్టులు చేసిన తర్వాత అమ్మ ఆపరేషన్ జరగాలి, వైద్యం ద్వారా కాదన్నారు. తర్వాత డేట్ ఇచ్చారు. మరి ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మొత్తెట్టి 2 కళ్ళకి చూసినప్పుడు 2వ కన్ను కూడా ఉంది, 2 కళ్ళకి ఆపరేషన్ అన్నారు. మరి మన నెలలో 19వ తారీఖున 2 కళ్ళకి ఆపరేషన్. ఒక కంటి వల్ల 2వ కంటికి కూడా కనిపించదు అన్నారు. 2 కళ్ళు ఆపరేషన్ చేశారు. 2 కళ్ళకి చేశారు, బాగానే చేశారు, ఫ్రీగా చేశారు దేవుడి దయ వల్ల. మా అమ్మ ఇప్పుడు బాగానే చూస్తుంది, బాగానే ఉంది. దీప్తి మేడం బాగానే చేశారు, ఇప్పటికీ చూస్తున్నారు. నెల చెక్ చేసి బాగానే చూస్తారు. చాలా దూరం వరకు బాగానే ఉంది ఈ పిల్ల, బాగానే. ట్రీట్మెంట్ ముందు కొంచెం చూసేది, ట్రీట్మెంట్ అయ్యాక అంతా బాగానే. మన జీవన విధానం, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని, ఇటీవల కాలంలో కిడ్నీ సమస్యలు బాగా పెరుగుతున్నాయని అమెరికన్ కిడ్నీ కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విఠల్ తెలిపారు. కిడ్నీ సమస్యలకు కారణం మన జీవన విధానం, రక్తపోటు, మధుమేహం కారణమన్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని కోరారు.
వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అమెరికన్ కిడ్నీ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికన్ కిడ్నీ కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విఠల్ మాట్లాడుతూ కిడ్నీ పని విధానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. వివిధ కారణాల వల్ల కిడ్నీలు బాగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందన్నారు. బీపీ, షుగర్లు, ఊబకాయం వంటివి తగ్గించుకోవాలన్నారు. జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ తాజా కూరగాయలు, పండ్లు తినాలన్నారు. మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి కిడ్నీ పరీక్షలు చేయిస్తూ ఉండాలని, ఆ రిపోర్టు ఆధారంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల యువతలో కూడా కిడ్నీ సమస్యలు బాగా పెరగడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన వైద్య సేవలు పొందాలన్నారు. నిపుణులైన వైద్యులు ఇచ్చే సూచనలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటించాలని కోరారు. సో లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి కిడ్నీ డిజీజ్ అనేది చాలా పెరుగుతూ వెళ్తుందండి. నెంబర్లు మనకు తగ్గాల్సిన పోయి పెరుగుతూ వెళ్తున్నాయి, చాలా ఎక్కువ నెంబర్లో వెళ్తున్నాయి. దానికి మెయిన్ కారణాలు షుగర్ కానీ, బీపీ కానీ, బరువు పెరగటం, లేదా మన లైఫ్ స్టైల్ అలవాట్లండి, వాటి వలన ఎక్కువ అవుతుంది. సో దాని గురించి మనం కొంచెం అవగాహన తెచ్చుకుని ఆ జాగ్రత్తలు తీసుకోవాలన్నది మా ఆలోచన ఇక్కడ. అనంతరం డాక్టర్ స్వప్న మాట్లాడుతూ బీపీ, షుగర్ జన్యుపరంగా కాలుష్యం కారణంగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకోవటం, ముందుగానే గుర్తించడంపై అవగాహన పెంచుకోవాలన్నారు. బ్లడ్ షుగర్ 3 నెలల యావరేజ్ 7 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలని, BMI 25 కన్నా తక్కువ ఉండేలా చూడటం, ఉప్పు తగ్గించి తినడం, కూరగాయలు, పండ్లు తింటూ వ్యాయామం చేస్తూ కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు కిడ్నీ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హోల్ హెల్త్ చెకప్ అనేది చేయించుకుంటే మంచిది. అండ్ ఎక్కువ ఎనసైడ్స్ తీసుకుంటున్నారండి ఇప్పుడు. ఆ ఎనసైడ్స్ అనేది పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. అది చూసుకొని వాడుకోవాలండి. దానివల్ల కూడా కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏ ఏజ్లో అయినా రావచ్చు. సో ఏజ్ పరంగా అట్లీస్ట్ ఒక 20 years నుంచి అన్నా కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బయట ఫుడ్ ఎక్కువ తగ్గించి తినటం మంచిది. దాని పరంగా గవర్నమెంట్ ఒకటే కాకుండా మాతో సహాయం కూడా మేము చేయాలి. సో ఎందుకు ఒకటంటే ఇప్పుడు చేసినట్టు చాలా చోట కొత్తగా డయాలసిస్ సెంటర్స్ వస్తున్నాయి. అవి కాకుండా మా విధంగా కిడ్నీ సర్వీసెస్, నెఫ్రాలజీ సర్వీసెస్ కూడా ప్రతి ఊరిలో చేయాలని అది కూడా మా ఒక ఎయిమ్గా ఉంది. సో ఆ ప్రకారంగా గత 2 yearsగా మేము చాలా చోట తిరుగుతున్నాం. విజయవాడ కాకుండా మౌని, తిరువురు, జగ్గయ్యపేట, గుడివాడ, రామచంద్రపురం, చాలా ఊరిలో కూడా మేము వెళ్ళి అక్కడ పేషెంట్ని ఉచితంగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. డయాలసిస్ మా సర్వీసెస్ ఒకటే కాకుండా మెయిన్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవగాహన జనాలు పెరగాలి. ట్రాన్స్ప్లాంట్ ఇంతకుముందు చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ అందరూ చేయలేము, మన కామన్ పీపుల్ కాదు, పెద్దవాళ్ళు చేసుకోవటానికి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత అందరూ బతికే అంత గాజు బొమ్మ రాకుండా అది ఇదని. మేము దాకా చూస్తున్నట్టు చాలా మంది ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాకింగ్ చేశారండి. సో ట్రాన్స్ప్లాంట్ చేశాక మీ లైఫ్ నియర్ నార్మల్గా అవుతుందండి. సో ట్రాన్స్ప్లాంట్ గురించి భయం కొంచెం తగ్గించాలి. అందరికీ అందుబాటులో ఉన్న అవకాశం అది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. శరీరంలో ఇప్పుడు పెద్దవాళ్ళకి చూసినట్టుగా హై బీపీ ఉండి కానీ, షుగర్ కానీ ఉంటే కిడ్నీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో, కిడ్నీ వల్ల వేరే సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీ ప్రాబ్లం రావటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, షుగర్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలంటే కిడ్నీ కేర్, కిడ్నీ హెల్త్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ఇబ్బంది రాకముందే రాకుండా తీసుకునే జాగ్రత్తలు. అందులో ఏంటవి? హైడ్రేషన్, ఎస్పెషల్లీ సమ్మర్ వస్తుంది, పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు, డిహైడ్రేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. డిహైడ్రేట్ అయితే కిడ్నీ మీద రిస్క్ పెరుగుతుంది, వాంతులు, విరోచనాలు అవుతాయి. దానివల్ల డిహైడ్రేషన్లోకి వెళ్తారు పిల్లలు, దానివల్ల కిడ్నీ మీద ఒత్తిడి పెరుగుతుంది. సో రాబోయే సమ్మర్లో హైడ్రేషన్, మంచినీళ్ళు, ఎడిక్వేట్ హైడ్రేషన్, వాటర్ బాగా తాగాలి. వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు డీమ్డ్ టు బి యూనివర్సిటీ సంస్థగా హోదా మంజూరు చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అట్లూరి వెంకటరత్న ప్రసాద్ తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం 1956 నిబంధనల ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల సెమినార్ హాలులో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ మరియు సిద్ధార్థ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ మలినేని రాజయ్య, సిద్ధార్థ అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ సి నాగేశ్వరరావు, సిద్ధార్థ అకాడమీ కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రత్నప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక హోదాతో ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, సోషల్ సైన్స్,
ఆర్ట్స్, హ్యుమానిటీస్, స్పోర్ట్స్ మరియు ఇతర విభాగాల ఫ్యాకల్టీలలో బహుళ మరియు పరస్పరాధారిత విద్యను, సాంకేతిక నైపుణ్య విద్యను అందించవచ్చని తెలిపారు. భారత ప్రభుత్వం నూతన విద్యా విధానం 2021 నిబంధనలను స్వీకరించి జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తించబడిన సమర్థవంతమైన నాణ్యత గల బోధన, పరిశోధనలను అందించవచ్చని చెప్పారు. ప్రభుత్వం వారు కొన్ని ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి కొంచెం సవరణలు చేస్తామల్లా కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో 8 కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి అప్లై చేసాం. మేము కూడా అప్లై చేసాం. అప్లై చేసిన దాంట్లో ముందుగా మా కాలేజీ పరిశీలించి మాకు డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారు. సో అది 11th ఫిబ్రవరి మన 11వ తారీఖున సమీక్షించింది. 11th మార్చిని. చాలా సంతోషమైన వార్త ఇది. సో దీనివల్ల మేము ఇంకా స్టూడెంట్ కమ్యూనిటీకి ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చని, దానిలో మంచి ఉపయోగాలు మా స్టూడెంట్స్కి మోర్ మల్టీ డిసిప్లినరీ, ఇంటర్డిసిప్లినరీ, కాస్ట్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయడం కోసం దానికి తదనుగుణంగా ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వీ వాంట్ టు ఆఫర్ మోర్ ప్రోగ్రామ్స్ ఇన్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, లా, స్పోర్ట్స్. ఆ రెలవెంట్ స్కూల్స్ అన్నీ కూడా మేము యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ సంవత్సరం నుంచి కొన్ని ప్రారంభించదలుచుకున్నాము. మా ఉద్దేశం ఏంటంటే, ఇన్ అడిషన్ టు టీచింగ్ ఇంటెన్సివ్ ఇన్స్టిట్యూషన్, వీ వాంట్ టు మేక్ దిస్ ఇన్స్టిట్యూషన్ యాజ్ టీచింగ్ ఇంటెన్సివ్ కమ్ రీసెర్చ్ యూనివర్సిటీ. సో పర్టికులర్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ థింకింగ్ ఆఫ్ bringing out innovation, incubation, startups and entrepreneurship culture by offering more skill development programs on latest technologies relevant to the development of the country. ఇప్పుడు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇప్పటి నుంచి కూడా మన భారతదేశం మన కాళ్ళ మీద మనం నిలబడేట్టుగా త్రూ ఆత్మనిర్భర్ భారత్, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ది కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అవర్ కంట్రీ ఇన్ అవర్ కంట్రీ ఇట్ సెల్ఫ్. పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న టీడీపీ కోవట్లపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుందని ఓ పత్రిక కథనం రాసిందని, ఆ కథనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు శివశర్మ తెలిపారు. తాము కోవట్లు అయితే తమను పార్టీ సస్పెండ్ చేస్తుంది, కానీ ఇతర బాధ్యతలు ఎందుకు అప్పగిస్తుందని ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏ ఆధారంతో తమను కోవట్లు అని ప్రచారాన్ని చేస్తున్నారని నిలదీశారు. పార్టీ ఆ బాధ్యత ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడే వ్యక్తులమని చెప్పుకొచ్చారు. తమపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించినా ఏనాడు భయపడకుండా పార్టీ కోసం పనిచేశామని వెల్లడించారు. కేసినేని చిన్ని గెలిపే లక్ష్యంగా తాము పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి విధేయులుగానే ఉంటాం తప్ప మేము కోవట్లుగా పనిచేయడానికి మేము ఎప్పుడు ఇదిగా ఉన్నాము. మా ధ్యేయం ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయటం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఇచ్చేస్తారో, ఈరోజు కేసినేని చిన్ని గారిని ఎంపీగా ఆయన ప్రకటిస్తున్నారు. అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని విజయవాడ సీటుని కేసినేని చిన్ని గారికి మేము గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఇచ్చినా సరే, అటు బీజేపీకి ఇచ్చినా, అటు జనసేనకి ఇచ్చినా సరే, వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇచ్చి మేము చంద్రబాబు గారికి ముఖ్యమంత్రిగా చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. అలాగే కానీ మా మీద లేనిపోయిన మురదలు తల్లి మమ్మల్ని ఇచ్చేసి మటుకు చాలా తగదు. మేము అడుగుతూ ఉన్నాం, మేము కోవట్లమైతే ఏ పత్రిక అయితే ఈ ప్రెసిడెంట్ల హోదాల్లో ఉన్న వాళ్ళని కోవట్లని చెప్పి తప్పించారని చెప్పి కథనం రాసిందో, ఆ పత్రిక మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో మీరు ఆధారాలతో సహా మీరు కథనం వేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏ రకమైనటువంటి ఆధారాలు మీ దగ్గర లేకుండా ఎవరో గాలి వార్తలు పోగేసేవాళ్ళు, పార్టీ ప్రతిష్టని భ్రష్టు పట్టించేవాళ్ళు చెప్పిన మాటలు విని ఈ రకమైనటువంటి తప్పుడు కథనాలని ప్రసారం చేయడం కానీ, తప్పుడు వార్తలను ప్రచురించడం కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్టీ కోసం కట్టుబడి పనిచేసే వ్యక్తులం మేము. పార్టీ ఏ పదవి ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీ ఏ బాధ్యత ఇవ్వకపోయినా భుజాన జెండా పట్టుకుని చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ మేము పార్టీ కోసం పనిచేసేవాళ్ళం. కేసినేని శివనాథ్ చిన్ని గారికి విజయవాడ పార్లమెంట్లో శివనాథ్ చిన్ని గారికి ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. వార్తాపత్రిక కోవట్లు అని రాసిన వార్తాపత్రికకి మేము ఒకటే సమాధానం చెప్తున్నాం. మేము ఎండనక వాననక 3.5 సంవత్సరాల నుంచి
రాష్ట్ర పార్టీ ఆదేశించిన ప్రకారం ప్రతి ప్రోగ్రాము బాదుడే కానివ్వండి, ఇదేం కర్మ కానివ్వండి, హౌస్ వెరిఫికేషన్, ఓటర్ వెరిఫికేషన్, ప్రతిదీ కరఖండిగా కార్యక్రమాలు చేశాము. ఇది వాళ్ళు గ్రహించాలి. మార్చి 15న విజయవాడ విద్యాధర్పురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ నందు బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్సీరాం జయంతి సభను ఘనంగా నిర్వహించనున్నట్లు బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పుష్పరాజ్ తెలిపారు. ఈ సభలో జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్, రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్, సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్ బాలయ్య తదితరులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభ వేదికగా తమ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక విషయాల గురించి మాట్లాడనున్నారని తెలిపారు. మరి మా పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 90వ జయంతి సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకి మా నాయకులు జాతీయ కోఆర్డినేటర్ శ్రీ ఆకాష్ ఆనంద్ గారు, అలాగే మా ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ రామ్జీ గౌతమ్ గారు, అలాగే సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్ ఎం బాలయ్య గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు 2 కులాలు 2 కుటుంబాల మధ్యలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా జాతీయ పార్టీలు, బహుజన సమాజ్ పార్టీ మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పార్టీలు, నేడు పరిపాలిస్తున్నటువంటి పార్టీ, ఈ యొక్క తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ రాజకీయ పార్టీలు 2 కులాలు 2 కుటుంబాల మధ్యలోనే నలిగిపోతూ ఉన్నాయి. ఈ 2 కులాలు 2 కుటుంబాల మధ్యలోనే నలిగిపోతూ ఈ 2 కులాల 2 కుటుంబాల యొక్క వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వారి యొక్క అభివృద్ధి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కానీ ఎక్కడ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ 2 రాజకీయ పార్టీలు 2 కులాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, మాజీ ఎమ్మెల్యే బొద్దా వెంకన్న సహకారంతో 3 మహిళలకు ఆర్థిక చేయూత నిమిత్తం తోపుడు బండ్లు, పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా ముఖ్య అతిథులుగా పాల్గొని వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండారపు హరిబాబు మాట్లాడుతూ గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లేడీస్కి శారీసు, జెంట్స్కి ఏమో కాకి ప్యాంటు, వైట్ షర్టు ఇవ్వటం ఇవాళ కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో, బుద్ధా వెంకన్న గారి ఆధ్వర్యంలో, కేశినేని చిన్ని గారు, నాగుల మీరా గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంకి అందరూ కూడా వచ్చి మా డివిజన్ 39వ డివిజన్ ప్రెసిడెంట్, 38వ డివిజన్ ప్రెసిడెంటు, మా సీనియర్ కార్యకర్తలు, సీనియర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసాం. మా నాన్నగారి పేరు మీద ఇలా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య నాయకులు కూడా హాజరయ్యి మాకు చాలా సంతోషాన్ని, మనోధైర్యాన్ని నింపారు. వాళ్ళందరికీ కూడా మా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాకు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏవియేషన్ రంగంలో రాణించాలనుకునే యువతకు తగిన శిక్షణ ఇచ్చి ఆ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎయిరో ఫాల్కన్ సంస్థ శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ కెప్టెన్ శరత్ చంద్ర తెలిపారు. ఏవియేషన్ కోర్స్ చేయకుండా ఏవియేషన్ రంగంలో ఉద్యోగం రావడం అనేది చాలా కష్టమన్నారు. సరైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే బాధ్యత ఎయిరో ఫాల్కన్ తీసుకుంటుందన్నారు. తమ సంస్థ ద్వారా అనేక మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలియజేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఎయిరో ఫాల్కన్స్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ అకాడమీని నేడు ప్రారంభించారు. ఏవియేషన్ అకాడమీ ఎండీ కెప్టెన్ శరత్ చంద్ర మాట్లాడుతూ ఏవియేషన్ రంగంలో రాణించాలనుకునే వారికి శిక్షణను ఇచ్చి వారి కళను సాకారం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో తమకు ప్రధాన కార్యాలయం ఉందని, విజయవాడలో తొలి శాఖను ప్రారంభించామని చెప్పారు. 6 నెలలు 12 నెలల శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నామని, 10+2 గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంబీఏ విద్యను అభ్యసించిన వారు శిక్షణ పొందేందుకు అర్హులన్నారు. ఏవియేషన్కు సంబంధించిన అన్ని కోర్సులలో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి 100% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. తమ సంస్థ 8 సార్లు జాతీయ అవార్డును అందుకుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు పైలట్, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్ ఇలా ఎటువంటి రంగంలోనైనా రాణించాలనుకున్న వారు తమ వద్ద శిక్షణ పొందవచ్చునని తెలిపారు.
హైదరాబాద్, బెంగళూరు, గోవా, వైజాగ్లో తమ శాఖలు ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు ఏ బ్రాంచ్కైనా వచ్చి కోర్సుల వివరాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఏవియేషన్లో జాబ్ రావాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా అందరు కూడా అట్లీస్ట్ లైక్ ఫ్రీ డెమో లాగైనా సరే మా దగ్గరికి వచ్చి విజిట్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అండ్ గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంబీఏ ఎవరైనా సరే 6 to 12 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది మా దగ్గర. మేమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఏవియేషన్ రిలేటెడ్ అన్ని కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ ఇచ్చి మేమే 100%గా జాబ్ గ్యారంటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి వీఆర్ అవార్డెడ్ లైక్ 8 times నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాము. అండ్ ఎవరైతే ఇన్స్పైరింగ్గా ఉండి పైలట్ కావచ్చు, గ్రౌండ్ క్లాసెస్ కావచ్చు, లైక్ గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ అండ్ కార్గో మేనేజ్మెంట్, ఈ ఏదైనా సరే రిలేటెడ్గా ఏవియేషన్ కోర్సెస్ కావాలి, నాకు ఏవియేషన్లో జాబ్ రావాలి, ఎయిర్పోర్ట్లో నేను సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దే కెన్ ఈజీలీ కాంటాక్ట్ అస్. ఏరో ఫాల్కన్స్ మా వెబ్సైట్ కొట్టవచ్చు. దాంతోపాటు మా కాంటాక్ట్స్ కూడా మీకు ఈజీగా ప్రతి డీటెయిల్స్ కూడా అన్నీ కూడా A to Z వచ్చేస్తుంది. సో ఎవరికైతే లైఫ్ సెటిల్ అవ్వాలి, నేను ఏవియేషన్లో సెటిల్ అయిపోయి ఉండాలి, నా లైఫ్ బాగుండాలి, ఫ్యూచర్ మారాలి అని అనుకున్న వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ అప్రోచ్ ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్. అనంతరం సీఈఓ పులివర్తి దిలీప్ కుమార్ మాట్లాడుతూ విమానాశ్రయాలకు, విమానయాన సంస్థలకు తమ సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఏవియేషన్ రంగంలో ఉద్యోగాలు వచ్చేస్తాయని చాలామంది అపోహపడుతుంటారని, అందులో వాస్తవం లేదన్నారు. ఏవియేషన్ కోర్సు చేయకుండా ఏవియేషన్ రంగంలో ఉద్యోగం రావడం అనేది చాలా కష్టమన్నారు. సరైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే బాధ్యత ఏరో ఫాల్కన్స్ తీసుకుంటుందన్నారు. ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వచ్చేస్తుంది అనే ఒక ఊహాగానాలు బయట ఉంటాయి. బట్ అది మనకి వర్కౌట్ కాదండి, అది అట్లా కాదు. అండ్ డైరెక్ట్గా చాలామంది మేము ఈ మధ్యకాలంలో ఉంటున్నాం, ఫేక్ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి, డైరెక్ట్గా మీకు కాల్ చేసి జాబ్ ఆఫర్ చేస్తున్నారు. అట్లాంటి అస్సలు నమ్మొద్దండి. బికాజ్ ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎట్లా కామో అలానే ఏవియేషన్ ట్రైనింగ్ చేయకుండా మనకి ఏవియేషన్లో ఉద్యోగం రావడం అనేది కూడా చాలా కష్టమైన పని. సో దట్ మీకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా ప్లేస్మెంట్ చేసే బాధ్యత ఏరో ఫాల్కన్స్ ఎప్పుడు తీసుకుంటుంది. మా దగ్గర ఇప్పటిదాకా చదివిన స్టూడెంట్స్ అందరూ కూడాను వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ లైఫ్ లాంగ్ సపోర్ట్. సో మేము ప్రతి స్టూడెంట్కి లైఫ్ అంతా మేము వాళ్ళకి ప్రతి స్టేజ్లో ఎట్లా డెవలప్ అవ్వాలి, ఎట్లా శాలరీస్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎట్లా జాబ్ కొట్టుకోవాలి, వాళ్ళు ట్రైనింగ్లో ఎలా నేర్చుకోవాలి. సో మేము ఇక్కడ కాంబినేషన్లో ప్రతి స్టూడెంట్కి మేము ఎయిర్లైన్ ఆపరేషన్స్ నేర్పిస్తాము, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ నేర్పిస్తాం, అండ్ ఎయిర్ కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్, క్యాబిన్ క్రూ అన్నీ ఒక 5 types ఆఫ్ కోర్సెస్ కలిపి మీకు ఒక కోర్సుగా ఇంక్లూడెడ్ చేసి అన్నీ నేర్పించడం వల్ల